టు బీ ఫ్రాంక్ మాట్లాడుతున్నా. హైదరాబాద్ నుంచి నేను ఇక్కడికి మా విలేజ్కి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక చిన్న బిజినెస్ నా విలేజ్లో పెట్టి మా అమ్మ నాన్న చూసుకుంటూ వాళ్ళ కళ్ళ ముందర నేను కష్టపడుతుంటే అదొక తెలియని హ్యాపీనెస్. నేనైతే తప్పు చేయట్లేదు. చదివాను, వర్కౌట్ అవ్వలేదు, నాకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకున్నాను. సో ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, తప్పేముంది. నేను ఏ రోజు నేను డిసప్పాయింట్ అవ్వలేదు. నేను ఇది చేస్తున్నాను ఏ రోజు నేను ఒకరితో కంపేర్ చేసుకోలేదు. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత హ్యాపీ అంటే నేను చెప్పుకోలేను, అంత హ్యాపీగా ఉన్నాను. నాకు ఇక్కడ మా అమ్మ నాకు చెప్పేది, నువ్వు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ పని నీకు అని చెప్పేది. బట్ దాని తర్వాత ఒక గంట తర్వాత మా అమ్మకి అర్థమైపోతుంది, వీడికి నచ్చింది బిజినెస్సే, వీడి దీని తప్ప ఇంకా వేరే చేయడం అనేసి. సో నేనేం చెప్తానంటే, మన లైఫ్లో ఏమైనా చేయండి, మీ ఏ పనైనా చేయండి, అందులో మీకు నచ్చితే మీకు నచ్చితే అది ఏ పనైనా కళ్ళు మూసుకొని చేయండి. తప్పులేదు, డబ్బులు రాలేదా పర్వాలేదు, మీకు నచ్చిందా. ఇంకొక 50 years మీరు లైఫ్ స్పాన్ అయితే, ఆ 50 years మీరైతే జెన్యున్గా హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా లైఫ్ ఉంటుంది మీది. సో ఎవరి కిందో పని చేయడం కన్నా నీకు నచ్చింది ఇంకొక 20 years చేసి చచ్చిపోవడం బెటర్. సో నాకు అదే ఫీలింగ్తో నేను కష్టపడుతున్నాను, ఇష్టంగా చేస్తున్నాను. ఎవరి మాట అసలు వినను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది ఇదే కాబట్టి.